ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 27:5 చరణాన్ని మనం చూస్తే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆపత్కాలమున ఆయన నన్ను దాచేవాడిగా ఉన్నాడు. ఆపత్కాలంలో నన్ను తన పర్ణశాలలో దాచును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన ఎక్కించేవాడిగా ఉన్నాడు. నిన్ను ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, నీ కలుగుతున్నటువంటి ప్రతి సమస్యల్లో, గాఢాంధకారపు లోయల గుండా నువ్వు వెళ్ళవలసి వస్తున్నప్పుడు ప్రభువు నిన్ను తన గుడారపు మాటన ఆయన నిన్ను దాస్తున్నాడు. నీ కష్టాల్లో నిన్ను ఆదుకుని, నిన్ను బలపరిచి, నిన్ను నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు ప్రభు. అందుని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, కష్టకాలంలో ఆదుకొని నిన్ను కాపాడి భద్రపరిచి నిన్ను ఆదుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. ఎవరు నిన్ను ఆదుకోవట్లేదేమో, కానీ నా ప్రభు అయినటువంటి క్రీస్తు నిన్ను ఆదుకునే దేవుడిగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఉన్నత స్థలములపైకి నిన్ను ఎక్కించేవాడు. మొట్టమొదటి అనుభవం ఆదుకునేవాడు, రెండవ అనుభవం ఆయన ఎక్కించేవాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అని భక్తుడు దావీదు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనను ఏనాడైనా చేయగలిగావా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని ఎక్కించేవాడు. ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆయన నిన్ను తన చేయి పట్టి, వెన్ను పట్టి ఆయన నిన్ను తడుతూ నడిపిస్తూ నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి ఎక్కించేవాడు. ఆయన మనను అభివృద్ధి పదలోనికి నడిపించేవాడిగా ఉన్నాడు. కనుక దేవాది దేవునికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు ఆపదల్లో నిన్ను కాచి కాపాడి భద్రపరచడమే కాకుండా ఆయన ఉన్నతమైన స్థలాల్లోనికి నిన్ను తీసుకొని నిలబెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. అట్టి ప్రభువుకి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ ఘననామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆపత్కాలంలో ఆయన మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడిగా ఉన్నావు. నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ఆదుకుని ఎక్కించే దేవుడిగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.